పొట్టకూటి కోసం వచ్చింది. ఫోన్లే కదా అని పనిలో పెట్టుకున్న యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఆ పని మనిషి, సదరు మహిళ. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. విజయవాడలో దారుణంగా యజమానిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యజమానిని హత్య చేసి పరారైపోయింది ఆ పని మనిషి. గత కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కాలనీలో R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఇంజనీర్ రామారావు నివాసం ఉంటున్నారు. ఆయన వృద్ధురాలైనటువంటి తన తల్లి కోసం ఒక కేర్ టేకర్ను పెట్టాలి అనుకున్నారు. అనూష అట ఆమె పేరు. ఆమె కేర్ టేకర్గా ఉంటానంటూ కూడా నమ్మబలికి మొత్తానికి ఆ ఇంట్లోకి అయితే ప్రవేశించింది. 3 నెలల క్రితం పనిలోకి వచ్చిందట ఈ అనూష అనే మహిళ. అయితే అర్ధరాత్రి రామారావు ముఖంపై దిండు పెట్టి మరీ చంపేసిందట కిరాతకురాలు. సో ఇల్లు మొత్తం దోచేయాలనుకుందో ఏమో, లేకపోతే ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే సీసీటీవీ విజువల్స్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆమె బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడైతే రామారావు ముఖంపై దిండు పెట్టి చంపేసిందో ఆ తర్వాత ఆమె పారిపోతున్నట్టుగా కూడా సీసీటీవీ విజువల్స్లో రికార్డ్ అయినట్లుగా పోలీసులు ఇప్పుడు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంట్లోనే బంగారము నగదుతో అనూష పరారైంది. అయితే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, పక్కా ప్లాన్ ప్రకారమే చేసిందని చెప్పి పోలీసులు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.